అందరికీ నమస్తే. పుష్ప 2 సినిమా 5వ తారీఖు రోజు థియేటర్లలో రిలీజ్ అయింది. కానీ 4వ తారీఖు రాత్రి 9:30 గంటల నుంచే బెనిఫిట్ షో అనేది ప్రారంభమైంది. దానికి ధర 800 రూపాయలుగా నిర్ణయించడం జరిగింది. అయితే ఆ బెనిఫిట్ షో పక్కన పెడితే ఆ తర్వాత రోజుల నుంచి వారం రోజుల పాటు టికెట్ ధరలు పెంపు అనేదానికి ప్రభుత్వాలు కూడా అనుమతిచ్చాయి. దానికి ప్రత్యేకంగా 100, 200, 300 అన్నట్టుగా ధరలు కూడా నిర్ణయించారు. కొన్ని థియేటర్లలో 1000, 2000, 3000 లెక్క కూడా వాళ్ళు డబ్బులు వసూలు చేస్తున్నారు ప్రేక్షకుల దగ్గర నుంచి. అయితే వీటి కోసము ప్రభుత్వాలు అనుమతిస్తున్నాయి ధరలు పెంచుకోవడానికి, లేదంటే వాళ్ళకు నచ్చిన ధరకు వాళ్ళు టికెట్ అమ్ముకోవడానికి, లేదా వాళ్ళకు ప్రపోజల్ పెడితే గవర్నమెంట్ దానికి వసూలు చేసుకోవడానికి అనుమతినివ్వడం, ఇట్లాంటివి మనం చూస్తున్నాం. మొన్న అంతకుముందు దేవర సినిమా కూడా సేమ్ సిచ్యువేషన్. అంతకుముందు రాజమౌళి తీసినటువంటి బాహుబలి సినిమాలకు కూడా ఈ విధంగా కొన్ని సినిమాలకు టికెట్ రేట్లు అనేటివి పెంచుకోవడానికి ప్రభుత్వాలు అనుమతి ఇవ్వడము, దాని ద్వారా ప్రేక్షకుల మీద అధిక భారం అనేది పడడము, ఇలాంటివి చూస్తున్నాం. అయితే ఈ ప్రభుత్వాలకు కేవలం సినిమా టికెట్ల ధర పెంచడానికి మాత్రమే వాళ్ళకు అధికారం ఉందా? వాళ్ళకు ఉన్నటువంటి పరిధి దానికోసం మాత్రమేనా? ఇప్పుడు చూసినట్టయితే గత సంవత్సరంలో ఢిల్లీ హర్యానా బార్డర్లో, అలాగే ఈ పంజాబ్ రైతులు, హర్యానా రైతులు దాదాపు చాలా నెలలుగా అక్కడనే తిష్ట వేసుకొని ఆ సరిహద్దుల్లో రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలి అని చెప్పి, తర్వాత కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 3 నల్ల చట్టాలను రద్దు చేయాలని చెప్పి విరోచితమైనటువంటి పోరాటాలు చేశారు. ఎంతోమంది దాంట్లో అరెస్ట్ అవ్వడం జరిగింది, చనిపోవడం జరిగింది. ఇలాంటి చూసాం. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ళ పోరాటానికి తలొగ్గి వాటిని వెనక్కి తీసుకున్నటువంటి పరిస్థితి. అయితే ఈరోజు చూసుకున్నట్లయితే ఈ ఢిల్లీ పంజాబ్ సరిహద్దు ప్రాంతం సింధులో రైతులు ప్రొటెస్టింగ్ చేస్తూ ఉన్నారు. ప్రధానంగా వాళ్ళ డిమాండ్ ఏంటి? మద్దతు ధర అనేది ఇవ్వాలి అని చెప్పి. మద్దతు ధర అంటే ఒక రైతు ఒక పంటను పండించడానికి దానికి అయినటువంటి ఖర్చును దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వము ధరను నిర్ణయించి ఆ రైతుకు కొంతవరకైనా లాభం జరిగేట్టుగా, మరీ ప్రభుత్వ నష్టం పోయేటట్టు కాకుండా దానికి కూడా కొంతవరకు అధికంగా అంటే కొద్దిగా భారం పడేయాలి, తర్వాత రైతులకు కూడా కొంతవరకైనా న్యాయం జరగాలని చెప్పి మద్దతు ధర కోసం ప్రొటెస్టింగ్ చేస్తూ ఉంది. నిన్నగాక మొన్న కూడా వాళ్ళందరూ ఢిల్లీకి మార్చిగా వస్తూ ఉంటే ర్యాలీగా అక్కడ వేలాది మంది పోలీసులు అక్కడ బందోబస్తు నిర్వహించి వాళ్ళని అడ్డుకోవడం జరిగింది. దీనివల్ల అక్కడ ఢిల్లీలో కూడా చాలా ట్రాఫిక్ జామ్ కూడా జరిగింది. ఈరోజు నేడు చూసుకున్నట్టయితే కూడా 50 మంది రైతులు ఢిల్లీకి వెళ్తున్నారు ఈ ప్రభుత్వంతో చర్చలు జరపడానికి. కనీసం మద్దతు ధరని ఇవ్వండి అని చెప్పి మద్దతు ధరనే వాళ్ళు అడుగుతున్నారు. కానీ ఒక సినిమా టికెట్ బడ్జెట్ పెరిగిందని చెప్పి వాళ్ళకు నచ్చినటువంటి రేట్లకు టికెట్లు అమ్ముకోవడానికి మాత్రం ప్రభుత్వాలు అనుమతిస్తాయి. కానీ ఒక రైతు పండించేటువంటి పంట, ఆ పంట అనేది ప్రతి ఒక్కరికి చాలా అవసరం. మానవుడు బ్రతకాలంటే కూడా ఖచ్చితంగా ఈ పంట అనేది అవసరం. అలాంటి పంటలకు మాత్రం గిట్టుబాటు ధర కాదు కదా, కనీసం మద్దతు ధర కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి కొట్లాడితే తిరిగి వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టడము, అరెస్టులు చేయడం ఇట్లాంటివి జరుగుతున్నాయి. కానీ కొద్దిమందికి మాత్రమే ఉపయోగపడేటువంటి కొన్ని సినిమాలు, కొద్దిమందికి మాత్రమే లాభం చేకూరేటువంటి కొన్ని సినిమాల వల్ల వాళ్ళు పెంచుకునేటువంటి బడ్జెట్, ఆ బడ్జెట్ కూడా ఎలా పెరుగుద్ది అని అంటే సినిమా హీరో కావచ్చు, అందులో యాక్టర్స్ కావచ్చు, వాళ్ళ ఇష్టానుసారంగా రెమ్యునరేషన్ తీసుకోవడం. ఈరోజు పుష్ప 2 సినిమాకి చూసుకున్నట్టయితే దాదాపు 300 కోట్లు ఒక అల్లు అర్జున్ ఆ సినిమాకి తీసుకున్నటువంటి రెమ్యునరేషన్. గతంలో తీసుకున్నటువంటివి చూసుకున్నట్టే ఒక సినిమాకు 100 కోట్లు, అంతకుముందు 80 కోట్లు, అంతకుముందు 50 కోట్లు, అంతకుముందు 35 కోట్లు ఇలా తీసుకున్నాడు. అంటే ఆయన తీసుకునేటువంటి రెమ్యునరేషన్ తగ్గడం వల్ల దాని బడ్జెట్ తగ్గింది. ఇప్పుడు ఆ సినిమాలో సగం బడ్జెట్ ఎవరిది? కేవలం అల్లు అర్జున్ది. అల్లు అర్జున్ ఆ సినిమాలో నటించడం కోసం తీసుకున్నటువంటి రెమ్యునరేషన్ 300 కోట్లు. అలాగే ఇంకా కొంతమంది యాక్టర్స్కు రెమ్యునరేషన్స్ కావచ్చు, అక్కడ కింద ఉన్నటువంటి వర్కర్స్కు, తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రొడ్యూసర్కు తీసుకొచ్చినటువంటి అప్పుకు ఇంట్రెస్ట్లు, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని వాళ్ళు
ఇంత బడ్జెట్ అయిందన్నట్టుగా ఓవరాల్గా ఫైనల్ చేసుకుంటారు. దానికి లాభం చేకూరాలని చెప్పి ఇంత టికెట్కి ఇంత అని చెప్పి ప్రభుత్వాల దగ్గర అప్లికేషన్ పెట్టుకోవడం, దానివల్ల పర్మిషన్ ఇవ్వడం, ఇలాంటివి జరుగుతున్నాయి. అంటే ఒక సినిమా ప్రొడ్యూసర్లకో సినిమా యాక్టర్లకో వాళ్ళకు మాత్రం లాభం చేకూరడానికి ఈ ప్రభుత్వాలు పనిచేస్తాయా? వాళ్ళ కోసం మాత్రమే ఈ ప్రభుత్వాలకు అధికారం ఉందా? అందుకోసమే ప్రజలు ఓట్లేసారా? మరి భారతదేశంలో 60% పైగా ఉన్నటువంటి రైతులు పండించేటువంటి పంటకు కనీసం మద్దతు ధర కేటాయించకపోవడం ద్వారా ఎంతోమంది సూసైడ్ చేసుకొని చనిపోతున్నటువంటి పరిస్థితి. ఎంతోమంది యువకులు కూడా, రైతులు ఎవరైతే ఉన్నారో అప్పులు తెచ్చి పండిస్తూ ఉంటే తీరా వర్షాకాల ప్రభావమో లేకపోతే కొన్ని ఎదురుగాలులో లేకపోతే వరదల ప్రభావం వలన చాలా వరకు పంట నష్టాలు జరుగుతున్నాయి. వాటన్నిటిని బేస్ చేసుకొని ఆ తర్వాత వేసేటువంటి పంటకు కనీసం మద్దతు ధర ఇవ్వట్లేదు. సరే, జరిగినటువంటి పంటకు నష్టపరిహారం అన్న చెల్లించట్లేదు. కానీ వీళ్ళ దగ్గర నుంచి పన్నులు వసూలు చేస్తున్నారు. ఆ పన్నుల ద్వారా వీళ్ళు గవర్నమెంట్ నడుపుతున్నారు. తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు వీళ్ళకు 1000-2000 ఇచ్చి మళ్ళీ ఓట్లు వేయించుకుంటున్నారు. ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి. కొద్దిమందికి మాత్రమే లాభం చేకూరేటువంటి, కొద్దిమంది జేబుల్లోకి ఆ లాభం అంతా వెళ్ళేటువంటి ఈ సినిమాలకు టికెట్ రేట్లకు అనుమతి ఇవ్వడం పక్కన పెట్టి అందరి కోసం పనిచేసేటువంటి రైతుకు కనీసం మద్దతు ధర ఇచ్చేటువంటి విధంగా ఆ విధమైనటువంటి చర్యలు చేపట్టాలని చెప్పి ఈ వీడియో ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. థ్యాంక్ యూ.